హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎస్సెట్కి సంబంధించి సోషల్ పేపర్ని అయితే చూద్దామండి. ఈరోజు మనకి ఇనిషియల్ కీ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఇనిషియల్ కీని చూసుకోండి. మీరు ఏమైనా మిస్టేక్స్ చేసింటే కినా అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయొచ్చు. మొత్తం ఈ ఓవరాల్గా మనకి ఈ క్వశ్చన్ పేపర్లో 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్లస్ మీకు ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం 2 మీడియంస్‌లో ఉంటుంది. మీకు ఆల్రెడీ సిలబస్ కూడా నేను చెప్పడం అయితే జరిగింది. ఛానల్‌లో ఉంది. సిలబస్ ఒకసారి అయితే చెక్ చేయండి. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఎవరైనా హెడ్సెట్ రాయాలి అని అనుకున్న వారి కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఇనిషియల్ కీలో ఉన్నటువంటి బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ జనరల్ స్టడీస్‌కి సంబంధించి 25 బిట్స్ అయితే ఉన్నాయండి. 21 క్వెషన్స్ అయితే వచ్చాయి మీకు. 21 క్వెషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 21 క్వెషన్స్, 21 మార్క్స్. దీంట్లో నెగెటివ్ మార్క్స్ అనేటివి ఉండవు. అన్ని క్వెషన్స్‌కి మనకి మార్క్స్ అయితే ఇస్తారు. ఇందులో చూడండి, ఫస్ట్ మనకైతే ఒక ప్యాసేజ్ అయితే ఇచ్చారు. ప్యాసేజ్ నుంచి క్వెషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం ఎన్ని క్వెషన్స్ చూడండి, 5 క్వెషన్స్ అనేది ఇచ్చారు. 5 క్వెషన్ మీరు ప్యాసేజ్ చదివి వీటికైతే ఆన్సర్ అయితే చేయాలి. మనకి ఫస్ట్ దానికే థర్డ్ ఆప్షన్ అనేది ఇచ్చారు. సెకండ్, ఫోర్త్ ఆప్షన్, థర్డ్ దానికి మనకి సెకండ్ ఆప్షన్. ఈ విధంగా నేను అన్నీ అయితే చదవనండి. వీడియో లెంత్ ఎక్కువ పోతుంది కాబట్టి మీకు ఆన్సర్ అనేది నేను ఇలా స్క్రోల్ చేస్తాను. గ్రీన్ కలర్లో ఉన్నవి ఆన్సర్, అదే రెడ్ కలర్లో ఉన్నటువంటి రాంగ్ ఆన్సర్స్. ఇది మీరు ఆప్షన్ అనేది మీరు ఇనిషియల్ కీలో మీ రెస్పాన్స్ షీట్లో మీరు చూసుకోండి. మీ రెస్పాన్స్ షీట్లో మీరు పెట్టిన ఆన్సర్ అనేది మీకు గ్రీన్ కలర్‌లో చూయిస్తుంది. మిగతావి రాంగ్ ఆన్సర్స్ చూయిస్తుంది కాబట్టి మీరు ఈ ఐడీ ప్రకారం చూసుకోండి. ఎవరైనా సరే రెస్పాన్స్ షీట్‌లో మీకు ఇక్కడ ఉన్నటువంటి క్వెషన్స్‌కి సేమ్ ఆన్సర్స్ ఉండాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది ఉంటుంది కదా! సెకండ్ ఆప్షన్ అనేది కాదండి. మీరు రెస్పాన్స్ షీట్‌లో ఉన్నటువంటి ఐడీ చూసుకోండి. గ్రీన్ కలర్‌లో ఉన్నటువంటి టిక్ మార్క్ చూసుకోండి. ఆన్సర్ అనేది చెక్ చేసుకోండి. అప్పుడే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే మీకు తెలుస్తుంది. రెస్పాన్స్ షీట్‌లో మీరు పెట్టిన ఆన్సర్ మాత్రమే చూయిస్తుంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అనేది గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఇది ఐడీ అండి. ఇది ఇనిషియల్ కీ యొక్క ఐడీ. మీరు అబ్జెక్షన్ రేజ్ చేయాలంటే ఈ ఐడీనే మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 6th క్వెషన్. ఇక్కడ 7th చూడండి, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. గ్రామర్ ఎక్కువగా ఇచ్చారు. ఇది కూడా చూస్ ద కరెక్ట్ సెంటెన్సే. ప్రపోజిషన్ నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. ఆర్టికల్స్ నుంచి ఒక బిట్, 2 బిట్స్ వచ్చాయి ఆర్టికల్స్ నుంచి. ఇది టెన్సెస్ నుంచి మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించి మనకి మొత్తము ఇంగ్లీష్లో 21 క్వెషన్స్ అనేది వచ్చాయి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా సోషల్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీరు కామెంట్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది తెలుస్తుంది. మొత్తం మనకి 25 క్వెషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఓవరాల్గా మనకు అక్కడ ఇంతకుముందు 21 అని అయితే చెప్పాను కదా నేను. ఇక్కడ మొత్తము 25 క్వెషన్స్ అనేది ఉన్నాయి. జీకే జనరల్ నాలెడ్జ్ నుంచి చూడండి 15 క్వెషన్స్ అయితే ఉన్నాయి. 15 క్వెషన్స్ చూడండి. బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఉంది అనేది అయితే ఇచ్చారు. మైసూర్లో ఉంది. జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? నవంబర్ 11th. పౌనర్ ఆశ్రమం స్థాపించిన వారు ఎవరు? వినోబా భావే. జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించారు? క్రీడా విశ్వవిద్యాలయం అనేది ఇంపాల్లో స్థాపించారు. అదే ఖండాలలో 5వ పెద్ద ఖండం ఏమిటి? అంటార్కిటికా ఖండము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాల సంఖ్య 5. ఏ రాష్ట్రాల్లో మీరు కామెంట్ అయితే చేయండి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ పుస్తక రచయిత ఎవరు? లియో టాల్స్టాయ్.
భారతరత్న పురస్కారం పొందినటువంటి మొదటి ముగ్గురు వ్యక్తులు ఎవరు? రాజగోపాలాచారి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ సివి రామన్. జనవరి 2026లోనే బ్యాసిలియస్ సబ్టిలిస్ను అధికారిక రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించిన భారతదేశంలోని తొలి రాష్ట్రం ఏమిటి? కేరళ. నూతన ఆర్థిక విధానము ప్రకారము డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలను తగ్గించడము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని అమరావతి. ఫ్రాన్స్ దేశ ప్రధానమంత్రి సెబాస్టిమన్ లెకోరున్. ట్రాపింగ్ మరియు డ్యూప్ టర్న్స్ అనే పదములు ఈ క్రీడల్లో ఉపయోగిస్తారు. ఖోఖోలో ఉపయోగిస్తారు. వినిగర్ ఉండే అసిటిక్ ఆమ్లం ఏమిటి? 10% అనేది యాసిటిక్ ఆమ్లం అనేది ఉంటుంది. ఆర్బైట్ను ఇలా అంటారు, నిబ్బల్ అంటారు. నెక్స్ట్ టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 10 క్వశ్చన్స్ చూడండి. పిక్చర్ వర్డ్ ఇండక్షన్ మోడల్ వీరిచే అభివృద్ధి చేయబడింది. ఎమిలీ కలుహాన్. పని చేయటం ద్వారా నేర్చుకోవడమును ఈ విధంగా కూడా పిలుస్తారు, అనుభవపూర్వక అభ్యసనము. విద్యార్థులకు హోంవర్క్ ఇలా ఇవ్వాలి, వారి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఇవ్వాలి. ఫరాక్ అనగా విద్యార్థులు మూల్యాంకనం కోసము ఒక జాతీయ అంచనా కేంద్రము. విద్యార్థి సాధారణంగా టీచర్లోని ఏ లక్షణాలు గమనించి ప్రభావితుడగును? స్నేహశీలత మరియు సమర్థమైనటువంటి బోధన. ఉపాధ్యాయుడు విద్యార్థుల అభిరుచులు, వైఖరులు, ప్రజ్ఞ ఆధారంగా కృత్యాలను అప్పగించడానికి సూచించే ప్రవచనం క్రింద వికాస సూత్రాలకు చెందును. వికాసంలోని వైయక్తిక భేదాలు ఉంటాయి. క్రింది వాటిలో అభ్యసన ఫలితం కానిది. భావనలు, కాన్సెప్ట్స్. మాంటిసోరీ కిండర్ గార్డెన్ పద్ధతులు దీనికి ప్రాధాన్యతనిస్తాయి, జ్ఞానేంద్రియ శిక్షణకి. క్రింది వాటిలో సమర్థవంతమైన విద్యను సూచించినది ఎవరు? సమర్థవంతమైన విద్యను సూచించింది ఉపాధ్యాయుడు. తరగతి నియంత్రణను నిర్లక్ష్యం చేసి బోధన పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము. ఆత్మ ప్రస్తావన అవగాహన అనున్నది మాస్లో ప్రకారం ఏమిటి? ఉన్నత క్రమ అవసరము. జాగ్రఫీ నుంచి మనకి 35 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 35 మార్క్స్ అనేది ఉంటుంది. ఏ రాతి రకము సాధారణంగా శిలాజాలను కలిగి ఉంటుంది అంటే అవక్షేప శిలలకు సంబంధించి. హిమాలయ పర్వతాలు ఇలా ఏర్పడతాయి, వలలు. క్రింది వాటిలో భారతీయ అగ్నిపర్వతం ఏది? భారెన్ ద్వీపం. సాధారణంగా ఈ ప్రాంతాలు భూకంపాలకు గురయ్యే అవకాశం ఉంది, నవీన ముడత పర్వతాలు. శిలల విచ్ఛిన్నం మరియు కుళ్ళిపోవడాన్ని ఈ విధంగా అంటారు, శిలా శైథిల్యము. యాంత్రిక శిలా శైథిల్యమును ఇలా కూడా అంటారు, భౌతిక శిలా శైథిల్యము అని అంటారు. సైకిల్ ఆఫ్ ఎరోషన్ భావనను వీరిచే ప్రతిపాదించబడింది, విలియం మోరిస్ డేవిస్. కొమ్ములు క్రిందికి చూపుతూ ఉండే చక్రవంక ఆకారపు ఇసుక దిబ్బలను ఈ విధంగా అంటారు, బారాచన్స్ అంటారు. హిమానీ నది యొక్క తల వద్ద ఉన్న గిన్నె ఆకారపు మాంద్యమును ఈ విధంగా అంటారు, సర్క్యూట్స్ అంటారు. క్రింది వాటిలో వాతావరణము యొక్క ప్రధాన అంశాలు ఏవి? ఉష్ణోగ్రత, పీడనము, గాలి, తేమ మరియు అవపాతము. గ్రీన్ హౌస్ ప్రభావానికి ప్రధానంగాను కారణమయ్యే వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. ఎల్నినో క్రింది సముద్ర జలాలు సాధారణంగా వేడెక్కడంతో సంబంధం కలిగి ఉంటుంది, మనకి పసిఫిక్ మహాసముద్రము. లాఫ్ట్ రేటు దీనిని సూచిస్తుంది, ఎత్తుతో ఉష్ణోగ్రత తగ్గుదల. వేసవిలో ఉత్తర భారతదేశంలో వీచే వేడి మరియు పొడి గాలిని ఈ విధంగా అంటారు, లూ అంటారు. వాతావరణ నివేదికలో ఏ రకమైనటువంటి తేమను ఎక్కువగా ఉపయోగిస్తారు? సాపేక్ష ఆర్ద్రతను ఎక్కువగా ఉపయోగిస్తారు. హైగ్రోస్కోపింగ్ న్యూక్లియైడ్లు దీనికి ముఖ్యమైనవి. సంక్షేపణకు
అవపాతము వీటిని సూచిస్తుంది. అవపాతం అనేది ఏ రూపంలోనైనా వాతావరణం నుండి భూమిపైకి పడే నీరుని. దక్షిణ భారతదేశంలో వేసవి కాలంలో ఏ రకమైనటువంటి వర్షపాతం సంభవిస్తుంది? సంవహన వర్షపాతం సంభవిస్తుంది. సముద్రపు నీటి సగటు లవణీయత సుమారుగా సముద్రం యొక్క నీటి లవణీయత 35%. భారతదేశంలోని మంగోలాయిడ్స్ జాతి సమూహం ప్రధానంగా ఈ ప్రాంతంలో కేంద్రీకృతమైనది. ఈశాన్య భారతదేశంలో మానవజాతుల అధ్యయనాన్ని ఇలా కూడా అంటారు, ఆంథ్రోపాలజీ అని అంటారు. భారతదేశంలోని క్రింది ఏ ప్రాంతంలో నైగ్రిటో జాతి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి? అండమాన్ దీవులు. మన దేశంలోని ఏ రాష్ట్రంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది? మన దేశంలో మధ్యప్రదేశ్లో ఉంది. భారతదేశంలోని ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలోని గుజ్జర్ తెగ ఎక్కువగా ఉన్నారు? గుజ్జర్ తెగ వారు జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు. మానవ మేధస్సు మరియు నైపుణ్యాలు ఇలా పరిగణించబడతాయి. మానవ వనరులు పునరుత్పాదక వనరులను అధికంగా ఉపయోగించడం వలన దీనికి దారితీస్తుంది, క్షీణతకి దారితీస్తుంది. శిలాజ ఇంధనాలు సాధారణంగా పునర్వినియోగపరచలేనిది. మరణాల రేటు యూనిట్ ప్రాంతానికి వ్యక్తుల సంఖ్య. సంతానోత్పత్తి రేటు దీనిని సూచిస్తుంది, స్త్రీకి పుట్టిన పిల్లల సగటు సంఖ్యని. సర్వోత్తమమైనటువంటి పాపులేషన్ అంటే ఏమిటి? వనరులు మరియు అవసరాలను సమతుల్యం చేసే జనాభా. రేఖీయ నివాసాలు ఏ ప్రదేశాలలో అభివృద్ధి చెందుతాయి? నదులు మరియు రోడ్లు. క్వాటర్నరీకి కార్యకలాపాలు వీటికి సంబంధించినవి. విజ్ఞాన ఆధారిత సేవలు. గోధుమలను ప్రధానంగా ఈ ప్రాంతంలో సాగు చేస్తారు. చల్లని మరియు పొడి వాతావరణము. భారతదేశం యొక్క అక్షాంశ పరిధి సుమారుగా 8°4 నార్త్ నుండి 37°6 నార్త్ వరకు. GPS ప్రధానంగా ఉపయోగించబడుతుంది. నావిగేషన్ మరియు పొజిషనింగ్. ఇక హిస్టరీ బిట్స్ కూడా మనకి 30 బిట్స్ అయితే ఉన్నాయి. ధోలావీరా సైట్ ఎక్కడ ఉంది? కచ్లో ఉంది. గోత్రా సంప్రదాయం మొదటిసారిగా ఏ వేదంలో ప్రస్తావించబడింది? అథర్వణ వేదంలో. మౌర్యుల పాలనలో రాయల్ కోశాగారానికి ఎవరు బాధ్యత వహించారు? సన్నిధాత. గదా సప్తసతిని ఎవరు రచించారు? గదా సప్తసతిని హలుడు రచించారు. గుప్తుల ఆస్థాన భాష ఏమిటి? సంస్కృతము. శీలాదిత్య అనే బిరుదు ఎవరికి ఉంది? హర్షవర్ధనుడికి. లోడి వంశ స్థాపకులు ఎవరు? బహుళ్ లోడి. విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? రామానుజాచార్యులు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరంలో నివసించిన పోర్చుగీస్ రాయబారి ఎవరు? డొమింగో ఫేస్. విజయనగరంలోని విఠలస్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు? శ్రీకృష్ణదేవరాయలు. 1490లోని నిజాం షాహీ వంశాన్ని ఎవరు స్థాపించారు? అహ్మద్ బహ్రీ. 1540లో షేర్ షా హుమయూన్ను ఏ యుద్ధంలో ఓడించాడు? కనౌజ్ యుద్ధంలో ఓడించారు. హల్దీఘాట్ యుద్ధంలో మహారాణా ప్రతాప్ సింగ్ పక్షాన ధైర్యంగా పోరాడినటువంటి అసఫ్ఘన్ సేనాధిపతి ఎవరు? హాకిం సూర్. 1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటుగా అభివర్ణించినటువంటి బ్రిటిష్ కన్జర్వేటివ్ నాయకుడు ఎవరు? బెంజమిన్ డిసాలియేలి. 1882లో స్థానిక స్వపరిపాలనపైన ప్రభుత్వ తీర్మానాన్ని ఎవరు రూపొందించారు? రిప్పన్. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఎక్కడ స్థాపించారు? బాంబేలో స్థాపించారు.
1873లో సత్యశోధక సమాజాన్ని ఎవరు స్థాపించారు? జ్యోతిరావు పూలే. ఏ వైస్రాయ్ కాలంలో ముస్లిం లీగ్ స్థాపించబడింది? మింటో కాలంలో. ధవళేశ్వరం వద్ద గోదావరి పైన ఆనకట్టని ఎవరు నిర్మించారు? అర్థర్ కాటన్. 1874 రాజమండ్రిలో వివేకవర్ధిని పత్రికను ఎవరు స్థాపించారు? కందుకూరి వీరేశలింగం. 1835 ప్రాంతంలో ప్రచురించబడినటువంటి మొదటి తెలుగు పత్రిక ఏమిటి? సత్యదూత. జలియన్ వాలాబాగ్ ఊచకోత ఎప్పుడు జరిగింది? 1919లో జరిగింది. శ్రీబాగ్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? 1937. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వలన కలిగే పరిణామాలపైన జస్టిస్ కైలాస్ నాథ్ వాంచు తన నివేదికను ఎప్పుడు సమర్పించారు? 1953లో. 1688లోని గ్లోరియస్ విప్లవం ఏ దేశంలో జరిగింది? ఇంగ్లాండ్లో జరిగింది. 1774లోని మొదటి కాంటినెంటల్ కాంగ్రెస్ ఎక్కడ సమావేశమైంది? ఫిలడెల్ఫియాలో. సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత ఎవరు? రూసో. యంగ్ ఇటలీని ఎవరు స్థాపించారు? మాజిని. 1871లో ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం ఈ ఒప్పందం ద్వారా ముగిసింది. ఫ్రాంక్ఫర్ట్. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? ది హేగ్లో ఉంది. ఇక సివిక్స్లో కూడా మనకి 15 బిట్స్, ఎకనామిక్స్లో మనకి బిట్స్ 15 అయితే ఉంటాయి. పొలిటికల్ సైన్స్ను మాస్టర్ సైన్స్ అని ఎవరు పిలిచారు? అరిస్టాటిల్ పిలవడం అయితే జరిగింది. అధికారం శక్తి నుండి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అధికారం అనేది చట్టబద్ధమైనది. పౌరసత్వం అంటే ఏమిటి? దేశ సభ్యత్వము. అధికార విభజన సిద్ధాంతాన్ని క్రమ పద్ధతిలో వివరించిన వారు ఎవరు? మాంటెస్కు. మంత్రివర్గం యొక్క సమిష్టి బాధ్యత ప్రధానంగా వీటిపై ఉంటుంది. దిగువ సభ పైన ఉంటుంది. ద్విసభ శాసనసభ అంటే ఏమిటి? శాసనసభ మరియు శాసనసభ యొక్క 2 సభలు. భారత రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? ఎలక్టోరల్ కాలేజ్. మనీ బిల్లులను వీటిలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చును. లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చును. భారత ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్డినెన్స్ రూపొందించే అధికారం వీరికి చెందింది. శాసనసభ. రాజకీయ భాగస్వామ్యం అనే భావనలో ఇవి ఉన్నాయి. పైన పేర్కొన్నవన్నీ కూడా ఉంటాయి. ఓటింగు, ప్రచారము, నిరసన. స్వతంత్ర అభ్యర్థులు ఎవరు? ఏ రాజకీయ పార్టీకి చెందని వారు కాదు. సామాజిక ఒప్పంద సిద్ధాంతం అభివృద్ధి చెందింది. హబ్స్, లాకు, రూసో వారు. అరిస్టాటిల్ మనిషిని డాష్ అంటారు? సామాజిక జంతువు అంటారు. దాస్ క్యాపిటల్ పుస్తక రచయిత మార్క్స్. ఎకనామిక్స్లో మనకి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. అర్థశాస్త్రము గ్రీకు పదము ఒయికోనోమియాను నుంచి వచ్చింది అని దీని అర్థము. గృహ నిర్వహణ. కాఫీ ధర మరియు టీ డిమాండ్ మధ్య జాత్యంతర వ్యాకోచత్వము అనేది ధనాత్మకము. క్రింది వ్యయరేఖలలో యు ఆకారం కానిది ఏది? సగటు స్థిర వ్యయరేఖ. పెద్ద సంఖ్యలో సంస్థలు మరియు వైవిధ్యమైన వస్తువు ఉండేది. ఏకస్వామ్యపు పోటీ. నిరపేక్ష ధర స్థాయి నిర్ణయం ఈ అధ్యయన అంశము. స్థూల అర్థశాస్త్రము. ఆర్థిక వ్యవస్థలో సాధారణంగా మిక్కిలి ఉత్పత్తి ఉండదు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? జేబీ సే. ఫిషర్ సమీకరణ MV=PTలో ఏ చలరాశి ఒక దేశ కేంద్ర బ్యాంకు ద్వారా బహిర్గతంగా నిర్ణయించబడుతుంది? M. ద్రవ్యోల్బణమును నియంత్రణ చేయడానికి ప్రభుత్వం తప్పక కొత్త పన్నులను విధించాలి. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులతో పాటు వచ్చే అభివృద్ధికి
ఇలా అంటారు. ఆర్థికాభివృద్ధి అంటారు. మూలధన సేంద్రియ కూర్పు అనే పదం ఎవరి వృద్ధి సిద్ధాంతంతో సంబంధం కలిగి ఉంటుంది? కార్ల్ మార్క్స్. సాంఘిక అవస్థాపక మూలధనం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన సిద్ధాంతం ఏమిటి అంటే అసంతులిత వృద్ధి. క్రింది వాటిలో దేనిని వెస్ట్రన్ ఫుడ్ కవలలు అని కూడా పిలుస్తారు? వెస్ట్రన్ ఫుడ్ కవలలు అని కూడా అంటారు. ఐఎంఎఫ్. యుఎన్డిపి 1990 నుండి గణిస్తున్నటువంటి మానవ అభివృద్ధి సూచికలో క్రింది అంశాలలో ఏది చేర్చబడలేదు? జీవన ప్రమాణాలను చేర్చబడలేదు. క్రింది వాటిలో ఏ ఉపాధి కల్పన మరియు గ్రామీణాభివృద్ధి కార్యక్రమంలోని ఒక సంవత్సరంలో 100 రోజుల ఉపాధి హామీ ఇవ్వబడింది? ఎంజిఎన్ఆర్ఈజిఎస్. క్రింది వాటిలో భారతదేశంలో ఏది పరోక్ష పన్ను? వస్తువులు మరియు సేవల పన్ను. 2014లో జరిగిన విభజన కారణంగా క్రింది వాటిలో ఏ పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ కోల్పోలేదు? ఉక్కు పరిశ్రమలను కోల్పోలేదు. క్రింది వాటి నుండి యాదృచ్ఛికం కాని ప్రతిరూప గ్రహణ పద్ధతిని గుర్తించండి. కోటా ప్రతరూప గ్రహణ పద్ధతి. క్రింది వాటిలో ఏ సగటు మొత్తం విభాజనమును 2 సమాన భాగాలుగా విభజిస్తుంది? మధ్యగతం. 2 సరళ ప్రతిగమన రేఖలు ఒకదానికొకటి 90 డిగ్రీల మధ్య ఖండించుకున్నట్లయితే వాటి మధ్య సహసంబంధ గుణకము 0. ఫిషర్ ఆదర్శ సూచిక సంఖ్య ఏ పరీక్షను సంతృప్తిపరచదు? చక్రీయ పరీక్ష. ఇలా మనకి 150 బిట్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. మీరు ఈ పేపర్లో ఇది ఇనిషియల్ కీ అండి. ఈ ఇనిషియల్ కీ అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. మీ రెస్పాన్స్ షీట్లో ఇక్కడ ఆన్సర్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ ఇనిషియల్ కీలో ఉన్నవి మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ అండి. మీ రెస్పాన్స్ షీట్లో మీకు ఒక్కొక్కసారి మిస్టేక్ పడుతూ ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇందులో ఏమైనా మిస్టేక్ ఉన్న క్వశ్చన్లని మీరు కామెంట్ చేయండి. మేము కూడా అవి కరెక్షన్ అనేది చూస్తాము. అది కరెక్టా కాదా అనేది మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయొచ్చు. ఆ క్వశ్చన్కి మీకు మార్క్స్ అనేది ఇస్తారు. మీకు ఎవరికైనా సోషలు, సైన్సు, మ్యాథ్స్ ఏ పేపర్ కావాలి అంటే మీరు కామెంట్ చేస్తే దానికి మేము ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ పేపర్ కూడా అప్లోడ్ అయితే చేస్తాము. మీరు కామెంట్ చేయకపోతే మేము అప్లోడ్ అయితే చేయము. ఇక ఈ పేపర్లో మీకెన్ని మార్క్స్ వస్తున్నాయనేది కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మన ఛానల్లో ఎడ్సెట్కి సంబంధించి సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. ఒక 200 దాకా ఉన్నారు. మీరందరూ కూడా లైక్ చేయాలి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ పేపర్ అనేది మన ఛానల్లోనే అప్లోడ్ అయితే చేస్తున్నాను. అందరూ కూడా చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ పేపర్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా సరే మీరు రెస్పాన్స్ షీటు ఈ ఇనిషియల్ కీ చెక్ చేసుకోవాలి అని అంటే మీకు ఇక్కడ ఈ ఐడిని మాత్రమే చూసుకోండి. ఈ ఐడి నెంబర్ తోటి మీకు క్వశ్చన్ ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి ఆప్షన్ ఇక్కడ ఫ్రాంక్ఫర్డ్, మీ దాంట్లో కూడా ఫ్రాంక్ఫర్డ్ ఉన్న ఆన్సర్ మాత్రమే కరెక్ట్గా ఉంటుంది. అలా మీరు చెక్ చేసుకోండి. మొత్తం మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మాకు కామెంట్ అయితే చేయండి. ఫైనల్కి రాగానే ఇందులో ఏమైనా కరెక్షన్ చేసి మీకు మనకి వెబ్సైట్లో పెడితే నేను కరెక్షన్ అయిన క్వశ్చన్స్ని కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాము. నేను ఎవ్రీ అప్డేటు ఎడ్సెట్ దగ్గర నుంచి మనకి డిఎస్సి, సెట్, నెట్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్స్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్, సిలబస్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి తెలుగు వెలుగు ఛానల్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే అందుకు తగ్గట్టు మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని మేము మీకు అందిస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.